భయంకర విగ్రహారాధనలో జీవించి విగ్రహారాధన చేసి తాతగారు బలిగంప ఎత్తుకొని రక్తం జల్లి బలిగంపగా ఎత్తుకొని రక్తం జల్లి మళ్ళీ భయంకర నేను రవిడిగా జీవిస్తూ పచ్చినెత్తులు దాగి బ్లేడ్ని వెలుగుసిన నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. మరి మీరు కూడా మారండి, సాక్ష్యం పూర్తిగా చూడండి బిడ్డలారా. భయంకరమైన సైకోని దేవుడు మార్చిన దేవుడు అలాగే మీ జీవితం కూడా మారుస్తాడు. ఈ యొక్క వీడియో లాస్ట్లో చూస్తే మీ కుటుంబాలు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మీ కుటుంబాలకు మార్పు వస్తుంది. ఒకవేళ మారని భర్తలు ఉంటే కూడా మారతారు, పిల్లలు మారతారు, కుటుంబాలు కూడా యేసయ్య మార్చి దీవిస్తాడు. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. క్రీస్తు నామములో అందరికీ నిండారులుగా ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఏ ఒక్కరు నశించిపోకుండా రక్షించబడాలి. ప్రతి ఒక్కరు ఈ లోకంలో పాపంలో మగ్గిపోయి అనేకులు చనిపోతూ నశించిపోతున్నారు. అందుకే యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పాపులు ఎవరు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపులే. కుల మత జాతులు లేవు బిడ్డలారా. ప్రతి ఒక్క వ్యక్తి పాపే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరి కొరకు యేసుప్రభు వారు ఒక కులాని కోసము ఒక మతాని కోసం వచ్చిన వాడు కాదు. యేసుప్రభు వారు అయితే అందరి కోసం వచ్చిన దేవుడు. ఆయన అందరి కోసం వచ్చి నరరూపిగా మానవుడిగా వచ్చి భూలోకంలో అడుగుమోపి మనందరి పాపాల నిమిత్తం మనందరి పాపంలో ఉండి మగ్గిపోయి నశించిపోకుండా మనందరి నిమిత్తం ఆయనే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు బలిగా మార్చబడ్డాడు. ఎందుకు బలి అయ్యాడంటే నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేసి నీతిమంతులుగా చేసి యేసయ్య యొక్క నిత్యమైన రాజ్యానికి వారసులుగా చేయాలని. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము అంటుంది. ఎక్కడ మరణం తెలుసా బిడ్డలారా? మన పాపం నుండి చనిపోతే నరకానికి పోతామట. మన ఆత్మ మన ప్రాణము నరకంలో కాలిపోకుండా ఆ నరకగ్ని తప్పించడానికే మహనీయుడైన ప్రేమ కలిగిన యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఒక పాపి కోసం పాపులందరి కొరకు మానవాళి అందరి పాపముల కొరకు ఆయనే బలిగా మార్చబడ్డాడు. ఈ లోకంలో యజ్ఞం చేయబడ్డాడు యేసుప్రభు వారు బలి పశువుగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు కనుక. బిడ్డలారా, మనలో ఉన్న పాపం పోవాలంటే స్నానం చేస్తే పాపం పోదు బిడ్డలారా. దేని బిడ్డలారా, గొర్రె రక్తం కానీ మేక రక్తం వల్ల కానీ పాప విమోచన లేదు. కానీ ఒక పరిశుద్ధుడి యొక్క రక్తంలో కడగబడితే మనకు పాప పరిహారం, పాపంలోంచి విమోచన కలుగుతుంది. అందుకే యేసుప్రభు వారు మానవతారంగా నరుడుగా ఆయన దేవుడై ఉండి యేసుప్రభు వారు నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు బిడ్డలారా. చాలామంది నిన్న వచ్చాడు మొన్న వచ్చాడు అన్నారు, కానీ భూమికి పునాది వేసిందే యేసుప్రభు వారు. భూమికి పునాది వేసిందే యేసయ్య. ఆదిలో ఉన్నవాడు ఆయనే, ఆదియు అంతమే ఉన్న దేవుడు. అందుకే నీ కోసం నా కోసము ఆయన మన కోసం దిగొచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడంటే పాపులందరి కొరకు. ఎందుకంటే పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యం చదివిస్తుంది. కాబట్టి బిడ్డలారా, అలాగే నేను కూడా ఒకప్పుడు పాపిని. ఎలా పాపిని అనుకుంటున్నారా బిడ్డలారా? మా తాతలు మా తల్లిదండ్రులు మేము కూడా విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన వారం. మా కులదేవత ఎల్లమ్మ. మా ఇంటి ముందే పెద్ద గుడి ఉండేది, యాప్ చెట్టు కింద పెద్ద గుడి కట్టి ఆ గుడికి ప్రతి సంవత్సరం మా చిన్నాన్నలు మా పెద్దనాన్నలు మా తమ్ముళ్ళు మా ఇంటి పేటలు అంటే మా పాలులందరూ కూడా ఆ గుడికి ఎన్నో ఏటలు బలిచ్చి పెద్ద పండుగ చేసేవాళ్ళం బిడ్డారా. మా తాతగారు కొల పెద్దగా ఉండేవాడు. ఆ బలిగంప మా తాతగారు మొయ్యాలి. రక్తము అన్నము కలిపి ఊరు మొత్తం మా తాతగారు చల్లేవాడు. అన్నం రక్తం రెండు కలిపి ఆ దేవత ముందు ఆ బలిచిన తర్వాత రక్తం గారిది కదండి, రక్తం కారుతున్నది కదా, ఆ రక్తమంతా గంపలోకి ఎత్తుకొని మా తాతగారు ఆ దేవత ముందు కారే రక్తం నేను బలిచ్చిన ఏటపోతు రక్తం అంతా ఆ గంపలోకి ఎత్తుకొని అన్నం రక్తం కలిపి దాన్ని బలిగంప అంటారు. దాన్ని ఆ రక్తం అన్నం కలిపి ఊరు మొత్తం జల్లేవాడు మా తాతగారు. ఎందుకంటే గ్రామ దేవత మా దేవత గ్రామాన్ని కాపాడిద్ది,
మా కుటుంబాలను కాపాడిద్ది, మేము క్షేమంగా ఉంటాము, మా పంటలు బాగా పండుతాయి, మా దేవత మమ్మల్ని దీవించింది అని మాకు నమ్మకం ఉండేది. అట్లా మేము నిష్టగా జీవించే హిందూ కుటుంబంలో జన్మించాం బిడ్డలారా. అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు మా తాతగారు చనిపోయారు జబ్బు చేసి. ఆయన చనిపోయిన తర్వాత మరలా మా తండ్రి గారు, నా పేరు అంకన్న బాబు అండి బిడ్డలారా, మా తండ్రి గారి పేరు అచ్చయ్య, మా తాతగారి పేరు వీరమల్ల వి భిక్షమయ్య, మా తాతగా అది మా నాయనమ్మ గారి పేరు ముత్యాలమ్మ, మా బాబాయ్ పేరు రాముడు, మా మేనత్త గారి పేరు ఎల్లమ్మ, ఇంకో బాబాయ్ పేరు చింతయ్య, ఇంకో బాబాయ్ పేరు ఈరయ్య. విగ్రహారాధనలోనే జన్మించిన వారం బిడ్డలారా. ఇలాగే జీవిస్తున్నప్పుడు మా తండ్రి గారికి భయంకరమైన జబ్బు చేసింది. అదేం జబ్బు అంటే అరికాల నుంచి నడుజుట్టు వరకు కాలిపోయిన బొబ్బలాగా వచ్చేది. మా నాన్నగారికి కాలిపోయిన బొబ్బలాగా వచ్చి ఆ కాలిపోయిన బొబ్బలకి ఇట్లా ఉబ్బేది, నీటి బొగ్గలాగా ఉబ్బి అది పగిలిపోయి దాంట్లోంచి చీము, నీళ్ళు, రక్తం కారుతూ ఉండేది. ఆ జబ్బు నిమిత్తంలో డాక్టర్ల కాడికి తీసుకెళ్ళి తిప్పాం, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఎన్ని హాస్పిటల్కి తిప్పినా కానీ ఆ జబ్బు తగ్గలేదు బిడ్డలారా. ఆ జబ్బు తగ్గలేదు. వాళ్ళు అన్నారు, బాబు మీ నాన్నగారికి మందులు బారట్లేదు, ఎవరో మీ పొలం పక్కన వాళ్ళు చేతబడి చేస్తుంటారు, అయితే మరి తీసుకెళ్ళి బాగా చేయించండి అని చెప్పారు. డబ్బులు లేకపోతే మాకు ఆ టైంలో మాకు 7 ఎకరాల మెట్ట భూమి ఉండేది. ఆ మెట్ట భూమి తాకట్టు పెట్టుకొని మా తండ్రి గారి జబ్బు నిమిత్తం తిప్పాం గద్దెల కాడికి, భద్రాచలం, రకరకాల కొయ్యల కాడికి తీసుకెళ్ళి కొయ్యల కాళ్ళు పట్టుకొని ₹1,000 ఆ రోజుల్లోనే ₹1,000 ఇచ్చి నల్లకోడిని తీసుకురా, ఆ భద్రాచలం కొయ్యల దగ్గరికి పోతే వాళ్ళు నల్లకోడిని తీసుకురా, తర్వాత నిమ్మకాయలు తీసుకురా, పుల్లు బాటిల్ తీసుకురా అని చెప్పి ₹1,000 డబ్బులు తీసుకొని బిడ్డలారా నిమ్మకాయలు ఇంట్లో బాతి పెట్టుకో, ఇంటానికి బాతి పెట్టుకో, కొబ్బరికాయలు బాతి పెట్టుకొని చెప్పి తాయతులు ఇచ్చేవాళ్ళు. అవన్నీ కూడా తీసుకొచ్చి పాతి పెట్టుకుంటే కూడా జబ్బు తగ్గలేదు. బిడ్డలారా మా నాన్నగారిని బతికించుకోవాలి, మా తండ్రి గారిని బాగా చేయించుకోవాలని మా తల్లిగారు నేను ఇద్దరం కలిసి ఎన్నో చోట తిప్పాం. గద్దెల కాడికి, సోదిగాల దగ్గరికి, దేవతల కాడికి, దేవుళ్ళ కాడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి, కోళ్ళు కోసి, దండాలు పెట్టి ఏడిసాం. కాళ్ళు పట్టుకొని బాధ్యతల కాడికి పోయి, దేవతల కాడికి పోయి, గుళ్ళ కాడికి పోయి ఏడిసినా ఏ ఒక్కరి వల్ల కూడా కాలేదు. లాస్ట్కి ఉన్న పొలం డబ్బులు అయిపోయినాయి, ఇల్లు కూడా తాకట్టు పెట్టాం బిడ్డలారా. మా లాస్ట్ కంటే పొలం డబ్బులు కూడా అయిపోయినాయి జబ్బు నిమిత్తులనే. మా తండ్రి గారిని కేవలం బాగా చేయించుకోవాలి, కేవలం బ్రతికించుకోవాలి అనే ఒక కారణం ద్వారా బిడ్డలారా, కారణం ద్వారా అలా తిప్పాం. కానీ ఎక్కడికి వెళ్ళాం మా తండ్రి గారి జబ్బు పోలేదు, ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. అన్నీ పోగొట్టుకున్నాక దేవుని బిడ్డలారా, అన్నీ పోగొట్టుకున్నాక మామూలుగా లాస్ట్ జగ్గయ్యపేటలో మా తల్లిగారి బంధువులు ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళాం. మా పరిస్థితి అండి, పొలం పోయింది, ఇల్లు పోయింది, మా పరిస్థితి అడుక్కునే పరిస్థితి అయిపోయింది. లాస్ట్కి అడుక్కునే పరిస్థితి అయిపోయింది. మా పరిస్థితులు ఎట్టని తెలుసండి, అడుక్కునే పరిస్థితి అయిపోయింది. పిచ్చోళ్ళగా మార్చబడ్డాము. పంటలు బాగా పడినప్పుడు, డబ్బు ఉన్నప్పుడు అందరూ బంధువులే, అందరూ వచ్చారు మా దగ్గరికి. చితికిపోయిన తర్వాత మా కాడికి ఎవరు రాలేదండి. మా నాన్నగారు ఒంటి మీద ఎగల వాడుతుండేవి, కనీసం మా బట్టలు చిరిగిపోయిన బట్టలు అయిపోయినాయి. తిన్నావా అని ఆదరించేవారు ఒక్కరు కూడా లేరు. దిక్కులేని స్థితి, ఏ గమ్యానికి వెళ్ళాలో తెలియలేదు. మాకు ఎటువైపు వెళ్ళాలో మాకు అర్థం కాలేదు, ఏ మార్గానికి వెళ్ళాలో తెలియలేదు. ఏ ఒక్కరు ఆదరించేవారు లేరు. పంటలు పండినప్పుడు, పొలాలు పండినప్పుడు అందరు బంధువులే, అందరూ చుట్టాలే. కానీ చితికిపోయిన తర్వాత ఏ ఒక్క నాన్నెవరు ఎవరు లేరు. మా తండ్రి గారిని పట్టుకొని ఒంటరికి తిరుగుతున్నప్పుడు పిచ్చోళ్ళలాగా పొలం పోయింది, ఇల్లు పోయింది, కనీసం మేము ఉంటాను నీడ కూడా లేకుండా పోయింది. ఒక్కరు కూడా ఆదరించేవాళ్ళు లేరు. ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు జగ్గయ్యపేటలో మా తల్లిగారి బంధువులు ఉన్నారు. అక్కడ ఏమైనా చూపించుకొని అక్కడికి వెళ్ళి సహాయం అడిగి బాగా చెబుతాం వెళ్ళాము. అక్కడికి వెళితే మమ్మల్ని చూసి మా తండ్రి గారిని తీసుకుని పోయాము. అక్కడ మా తల్లిగారి బంధువుల కాడికి మమ్మల్ని చూసి చాలామంది తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు. మమ్మల్ని ఏ ఒక్కరు కూడా ఇంట్లో రమ్మనలేదు బిడ్డలారా. నడి రోడ్డుకు నిలబడి మా తండ్రి గారిని పట్టుకొని, మా నాన్నగారు పట్టుకొని ఏడుస్తూ ఉంటే
ఏడుస్తుంటే కనీసం ఈ ఒక్క రమ్మను లేరు. ఏడుస్తుంటే ఒక తల్లిగారు వచ్చామా జబ్బుని తీసుకొని వచ్చావు, 8 అన్నీ ఈగలు వాళ్తున్నాయి, ఎవరు రానిస్తారు, ఒకవేళ మీకు ఇష్టమైతే మా ఇంటి వెనక బాగా సూరి కింద, అది కూడా తాటాకుల ఇల్లు ఇంటి వెనక భాగంలో సూరి కింద మీకు ఇష్టమైతే ఉండండి అని చెప్పారు. అప్పుడు వెళ్ళారా అప్పుడు ఇక మా నాన్నగారిని ఆ సూరి అది తాటాకుల ఇల్లు అండి, ఆ తాటాకు ఇంటి వెనక భాగంలో ఆ సూరి కింద కొంచెం గడ్డి వేసి, ఆ గడ్డి మీద గోను మొక్కలేసి, ఆ కొంచెం దుప్పటి మొక్కలేసి పడుకోబెట్టి ఆ సూరి కిందే ఉండేవాళ్ళు, లాందరూ వెలిగించుకొని సూరి కిందే ఉండేవాళ్ళం దేని బిడ్డారా. అలాగే జీవిస్తూ ఉండేవాళ్ళు. కనీసం ఏ ఒక్కరు కూడా తిన్నావా అని అడిగినవాళ్ళు లేరు మమ్మల్ని. చీకట్లో లాందరూ వెలిగించుకొని ఆ సూరి కింద చీకట్లో ఉండేవాళ్ళం. ఆ ఇంటి భాగం అంతా కూడా చెట్లు అన్నీ దోమలోనే ఉండేవాళ్ళు. ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ అక్కడే ఉండేవాళ్ళం బిడ్డలారా. ఎవరు కూడా మాకు కనీసం పూట భోజనం పెట్టేవాళ్ళు లేకపోతే మా తల్లిగారు ఇళ్లలో పాసి పని చేయడానికి వెళ్ళింది. మా అమ్మ పాసి పని చేస్తే కొంచెం మిగిలిపోయి సద్దన్నం సర్దికూరలు పెట్టేవాళ్ళు. అప్పుడు పాసి పని చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు బిడ్డలారా, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, మిగిలిపోయిన సద్దన్నం సర్దికూరలు ఇచ్చేవాళ్ళు. అంట్లు రుద్ది బట్టలు ఉతికితే మిగిలిపోయిన కూరలు మిగిలిపోయి అన్నం పెట్టేవాళ్ళు. మా పోషణ కొరకు, మా నాన్నగారిని నన్ను పోషణ కొరకు మా తల్లిగారు వెళ్ళి పాసి పని చేసేది. అది ఇంటికి వచ్చేసరికి మెత్తబడిపోయేది అన్నం కూడా, నీరు గారిపోయేది అన్నం. ఆ నీరు గారిపోయి అన్నమే ఉప్పేసుకొని పిసుకొని తాగేవాళ్ళం బిడ్డలారా. ఆ రీతిగా జీవిస్తూ ఉండేవాళ్ళం. మమ్మల్ని ఏ ఒక్కరు కూడా ఆదరించలేదు. బంధువులు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంత ఎంప్లాయీస్ ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, బలగాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కరు మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు, మాకు తెచ్చిన వాళ్ళు లేరు. ఒంటరిగానే మిగిలిపోయాం మేము బిడ్డలారా సూరి కింద. అలాగా మిగిలిపోయినప్పుడు లాస్ట్కి ఒకరోజు మా అమ్మగారు ఇంకా అప్పుడప్పుడు పోయి ఆ పొలాల గంజల కూర కోసుకొచ్చి గేదెలకి ఎత్తే ₹3 ₹4 ఇస్తే ఆ ₹4 ₹3 నూకలు కాసుకొని నూకలు తెచ్చుకొని జావ కాసుకొని తాగేవాళ్ళం. ఇలాగ జీవిస్తూ ఉన్నప్పుడు మా తండ్రి గారికి ఒకసారి నోట్లో జావ పోతుంది. నైట్ పూట 7 గంటలప్పుడు జావ పోతుంటే గుట్టక ఆగిపోయింది. మా తండ్రి గారు గుట్టకేయట్లేదు. అయిపోయినప్పుడు మామూలుగా ఈలోపు ఏడుస్తున్నాయి, గుట్టకేయట్లేదు. నీళ్ళు పోసినా బయటకు వస్తుంది, జావ పోసినా బయటకు వస్తున్నాయి. ఏడుస్తున్నాము చీకట్లో 7 గంటలప్పుడు. చనిపోతాడు రా అని మా అమ్మగారు నేను చీకట్లో కూర్చొని ఏడుస్తుంటే ఈ లోపల వాళ్ళందరూ వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందంటే నోట్లో జావ పోస్తే కూడా తాగట్లేదు, గుట్టకేయట్లేదు, నీళ్ళని బయటకు వస్తున్నాయి, జావ పోసినా బయటకు వస్తుంది. చూస్తున్నాడు కానీ నోటు మాటలేదు, ఇంకా గుట్టకాగిపోయింది. ఇక రాత్రి రేపు మా తండ్రి గారు చనిపోతాడు బిడ్డలారా. ఇక ఆ టైంలో మా నాన్న ఇక మా అమ్మ కూర్చొని ఆ చీకట్లో మా తల్లి గారు నేను మా నాన్నగారి దగ్గర ఏడుస్తూ ఉన్నాం. ఇక అందరూ వచ్చి చూశారు. వీళ్ళు మా అమ్మ అందరి కాళ్ళు పట్టుకొని ఏడిచింది. ఏదన్నా ఉంటే సహాయం చేయండి, బతికించుకుంటాము అంటే ఎవరు కూడా బిడ్డలారా చిల్లి ఎంపీ కూడా సహాయం చేయలేదు. ఇలాగే జీవిస్తూ ఉంటే బిడ్డరా ఇలాగే మేము జీవిస్తూ ఉన్నాము. ఇలాగే ఉంటున్నప్పుడు ఒక తల్లిగారు అంది అయ్యా ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఇదే ఊరిలో ఒక వ్యక్తి నాడు తీసుకెళ్తావా అని చెప్పింది. చెప్తే మరి ఎవరమ్మా అతని పేరేంటి, అతను ఎక్కడుంటాడు అంటే అతను డబ్బులు తీసుకుంటాడు అమ్మ, డబ్బులు తీసుకోడు, అతని పేరు నజరేయుడైన యేసు అని చెప్పింది. అప్పుడు మామూలుగా మరి తీసుకెళ్తాం అని చెప్పని బిడ్డలారా నా నాన్నగారు రిక్షా బండి మీద తీసుకొని వెళ్ళాం. ఒక రిక్షా మీద తీసుకెళ్ళాం. నాన్నగారిని తీసుకెళ్ళి చర్చిలో పడుకోబెడితే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి యేసు రక్తం వేశారు. పాస్టర్ గారు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసి చర్చిలో యేసు రక్తం నోట్లో వేశారో అప్పుడు దాకా నీళ్ళు పోసిన గుట్టకేయలేదు, జావ పోసిన గుట్టకేయలేదు. దైవ సేవకులు ప్రార్థన చేసి ప్రార్థన నూనె సెలవు గుర్తేసి నోట్లో వేసాడు మళ్ళీ గుట్టకేయడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు మీరు భయపడకండి, ఆయన జావ తాగుతాడు బతుకుతాడు అని చెప్పి చర్చిలో ఉండమని చెప్పారు బిడ్డలారా. 6 నెలలు చర్చిలో ఉన్నాము బిడ్డలారా, చర్చిలోనే ఉన్నాము. 6 నెలల్లో ఆ సీము ఆ రక్తం ప్రార్థన రాసాం ఒంటికి రాసి నోట్లు వేసేవాళ్ళం. నోట్లు వేస్తే మామూలుగా 6 నెలల సీము ఆ రక్తం ఆ కురుపులు మొత్తం రాలిపోయి సజీవంగా బాగు చేశాడు యేసు ప్రభువారు. దేవుడి స్తోత్రం. ఆ రాత్రి మా తండ్రి గారు చనిపోవాల్సింది బిడ్డలారా. చనిపోవాల్సిన మా తండ్రి గారిని యేసుప్రభు కాడికి తీసుకెళ్తే యేసుప్రభు వారే స్వస్థపరిచి
బాగు చేసి సజీవ సాక్షిగా ఉంచారు. పాస్టర్ గారు అన్నారు ఇంకొక 6 నెలలు చర్చిలోనే ఉండమంటే సంవత్సరం దగ్గర సంవత్సరం పాటు ఆ చర్చిలోనే ఉన్నాము. సేవగా పాస్టర్ గారే భోజనం పెట్టారు బిడ్డలారా. ఈ సంవత్సరం తర్వాత అదే జగ్గయ్యపేటలో మేము ఉన్న ఏరియాలోని జగ్గయ్యపేటలోనే ఆ చిన్న ఇంట్లో పండ్ల వ్యాపారం 4 గేళ్ల బండి మీద వ్యాపారం స్టార్ట్ చేశారు బిడ్డలారా. ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు అమ్మడం స్టార్ట్ చేసి 4 గేళ్ల బండి నాన్నగారు. అదే ఏరియాలో 2 సంవత్సరాల్లో 2 లక్షలు పెట్టే ఇల్లు దేవుడు కట్టించాడు. 25 రిక్షాబాలు కొన్నాడు. మా ఇల్లు బ్యాంకులో డబ్బు, మా ఇల్లు హోల్సేల్ మార్కెట్గా మారిపోయింది. గంపలోళ్ళకి, బొట్లోళ్ళకి, సైకిల్లోళ్ళకి కాయలు మేమే హోల్సేల్గా వేసేవాళ్ళం. మా ఇల్లు దేవుడు హోల్సేల్ మార్కెట్గా, పళ్ళ మార్కెట్గా మార్చిన దేవుడు. బిడ్డలారా, గతి లేని స్థితిలో ఏ గమ్యానికి వెళ్ళాలో తెలియని స్థితిలో వేసేక్కడికి వెళితే ఆ రోజుల్లోనే మా తండ్రి గారిని దేవుడు బాగు చేసి, చచ్చిపోయే తండ్రి గారిని బాగు చేసి ఆ రోజున నిలబెట్టాడు. ఆయన బాగుపడ్డాక వ్యాపారం బాగా ఉంది బిడ్డలారా. నాన్నగారికి, అమ్మగారికి దైవసేవకులు బాప్తిసం ఇచ్చి, దైవజనులు బాప్తిసం ఇచ్చి ఇర్మియా అని పేరు పెట్టారు బిడ్డలారా. అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు ఇక వ్యాపారం దగ్గర ఒక్కనే కొడుకుని కాదండి. చిన్న ప్రశ్న గారు, అంటే మీ తాతగారు విగ్రహారాధన చేశారు, మీరు కూడా అదే క్రమంలో చేశారు? అలాగే జీవించేవాడిని నేను. ఇంకా తర్వాత అలాగే జీవిస్తున్నప్పుడు నాకు 17 ఏట వచ్చింది. అప్పటికి ఇవన్నీ జరిగినప్పుడు నేను కొంచెం చిన్నవాడిని. ఇక నేను ఇవన్నీ వ్యాపారాలు ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకు 17 సంవత్సరం వచ్చింది. నేను ఇక నా నాన్నగారు, అమ్మగారు వాళ్ళ చర్చికి వెళ్ళేవాళ్ళు. నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. నేను హిందూగానే మిగిలిపోయా. వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళకి నేను హిందూగానే ఉన్నా. 17 ఏట నాకు వచ్చింది. ఈ లోపల నాన్నగారిని దేవుడు దీవించినాడు. దీవించిన తర్వాత అండి ఈ వ్యాపారం దగ్గర నేను ఉండేవాడిని, క్యాషియర్ దగ్గర ఉండేవాడిని. ఇక నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి, ఎర్ర మీ తల్లిదండ్రులు ఒక్కడే కొడుకు నువ్వు, మీ నాన్న మమ్మల్ని బాగా సంపాదిస్తున్నారు వ్యాపారం చేసి, నువ్వేంట్రా ఉఫ్ అంటే లేచిపోతట్టున్నావు, బక్క పీసులాగా ఉన్నావు, ఉఫ్ అంటే లేచిపోతట్టున్నావు అన్నాడు. మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు. మరి ఏం చేయాలరా అన్న. ఏం చేయాలరా అంటే, నీకు మంచి మందు ఇప్పిస్తారు, లాభయ్య మందు ఇప్పిస్తానండి వాడు. మా డబ్బులు ఎట్టారంటే నువ్వు ఆ గల్లాపేటలో దొంగతనం చేసి తీసుకురా అన్నాడు. నాకు 17వ సంవత్సరం అప్పుడు కరెక్ట్గా. ఆ 17వ సంవత్సరం నా స్నేహితుడు మాట విని ఇంటి దొంగగా గల్లాపేట దగ్గర ఉండేవాడిని. ఆ గల్లాపేటలో 100 రూపాయలు తీసుకొని జైలు పెట్టుకొని వెళ్ళాను. వాడు ఏదో మందు ఇప్పిస్తానడుగా, లావయ్య మందు అని నేను అనుకొని వెళ్తే వాడు డైరెక్ట్గా బ్రాందీ షాప్ తీసుకెళ్ళాడు. వాడు బ్రాందీ షాప్ తీసుకెళ్ళి నాకు బీరు బాటిల్ ఇప్పించి, దాగితే లావు అవుతారా అని చెప్పి బీరు బాటిల్ ఇప్పించి బిర్యానీ తినిపించినాడు. వాసన రాకుండా ఏదైనా కిల్లేసుకో అని చెప్పి కిల్లోటి ఇస్తే అలా తాగి బీరు దాదాపు 17వ సంవత్సరం నేను డ్రింకర్గా, అంటే ఒక బీరు దాదాపు స్టార్ట్ చేసి లావ్ అవ్వాలి, అందంగా ఉండాలా, గ్లామర్ రావాలా అని నా ఫ్రెండ్స్ చెప్తే నేను వాళ్ళ మాట విని అలాగే బీరు తాగడానికి స్టార్ట్ చేశాను. తాగుబోతుగా స్టార్ట్ అయింది 17వ సంవత్సరం. ఇక 1 బీరు పోయి, 2 బీర్లు పోయి, 3 బీర్లు పోయి, రోజుకి 6 బీర్లు. నానమ్మ తెలిసిపోయింది ఈ విషయం. చర్చి బజార్ అన్నీ రాను, నా పేరు అంకన్ బాబు, మీరే వెళ్ళాలి, యేసు ప్రభు వారు మిమ్మల్ని బాగు చేశాడు, ఆయన మీకే దేవుడికి నాకు దేవుడు కాదు, నా పేరు అంకన్ బాబు, నేను పక్క హిందువుని అని చెప్పి నానమ్మ చెప్పేవాడు. నానమ్మ కాళ్ళు చేతులు పట్టుకుని బతులాడి ఏడిచేవాడు. ఒక్కడే కొడుకొని గర్భంగా ప్రేమించామరా, ఇట్లా అవుతామని కాదురా, యేసుప్రభు అక్కడికి మనం పోవాలి, యేసుప్రభు మన దేవుడు అంటే మీకు దేవుడు నాకు దేవుడు కాదు, మన దేవుడు అంకన్న బాబు, ఎల్లమ్మ, ఎంత మన దేవతలు చాలామంది ఉన్నారని చెప్పేవాడిని బిడ్డలారా. అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు అలాగే ఉంటే నాన్నగారు అని చెప్పి ఈనేవాడిని కాదు నేను. అలాగే జీవిస్తూ ఉన్నవాడిని. అక్కడ జగ్గపేటలో వ్యాపారం కొంచెం డల్గా ఉందని 1 టౌన్ విజయవాడ వెళ్ళాం. ఇంచిపేట విజయవాడ 1 టౌన్లో వ్యాపారం బాగుంటుంది, విజయవాడలో వ్యాపారం 1 టౌన్లో బాగుంటుంది అని వెళ్ళాం. అక్కడ మామిడికాయల వ్యాపారం నూజివీడు, మైలవరం, తిరువురు గంపలగూడెం, తర్వాత ఇంకా రకరకాల చుట్టుపక్కల తోటలు, ఇవన్నీ ఆ తోటలు కొని కావేసేవాళ్ళం. కావేసి హోల్సేల్గా విజయవాడ 1 టౌన్ ఇంచిపేట ఏరియాలో కావేసి మా పండించి గంపలకి వేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళాక కొంత ఫ్రెండ్స్, కొంతమంది నా స్నేహితులు నా పరిచయం అయ్యారు. అక్కడికి వెళ్ళాను విజయవాడలో 1 టౌన్లో. ఇక వాళ్ళతో కలిసి తాగడం, రోజు జీవించడం, ఇలాగా జీవిస్తూ ఉండేవాడిని. తాగి సీడు కాల్చి పైకి పోయేవాడిని. ఇక అక్కడికి వెళ్ళి కాంచి విజయవాడ వెళ్ళి కాంచి అండి ఇక నా యాసం మారిపోయింది, నా నడక మారిపోయింది, నా యొక్క పద్ధతి మారిపోయింది. జుట్టు ఇక్కడ దా పెంచా, భుజాల్లో జుట్టు ఉండేది. అతికిచ్చే రింగులు ఫ్యాన్సీ స్టోర్లో ఇప్పుడు కూడా ఇస్తారు, ఫ్యాన్సీ స్టోర్లో అతికిచ్చే రింగులు ఇస్తారు. అతికిచ్చే రింగులు ఉండేవి. జుట్టు భుజాల్లోకి ఇట్లా అంటే ఇట్లా ఊగే జుట్టు ఊగేది, ఇట్లా అంటే చండ్రలో పడేది నాకు పాపిడి. ఇలాగే
మెడలో లావు చైన్లు, స్టీల్ చైన్లు, ఆ పలుపులాగా ఉండే చైన్లు, సన్నసన్నవి కాదండి, స్టీల్ లావు చైన్లు, 2 జేబు షర్ట్లు, బొంత షర్ట్లు ఉండేవి, జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఇక ఒక స్టైల్గా నడుస్తుండే ఉండే. ఇక ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత మందు బీర్లు దాటి నిసా రావట్లేదురా అని చెప్పి నా ఫ్రెండ్స్ అదే ఇక నా ఫ్రెండ్స్ చెప్తే, నా ఫ్రెండ్స్ అన్నారు నిసా కోసం క్వార్టర్ తాగరా అని చెప్పేవాడు. ఇక నిసా కోసం క్వార్టర్ మందు తాగడం, ఎంసీ క్వార్టర్తో స్టార్ట్ చేశా. క్వార్టర్ మందు నా కడుపులో పడితే ఒక సైకోగా మారిపోయేవాడిని బిడ్డలారా. నాకెళ్ళి చూస్తే కొట్టేసేవాడిని, నాకెళ్ళి చూస్తేనే కొట్టేవాడిని. భయంకరంగా మార్చబడ్డాను బిడ్డలారా. చూస్తే నాకు తాగినప్పుడు నాకెళ్ళి ఎవరైనా చూస్తే వాడిని కొట్టేసేవాడిని. ఎందుకు నాకెళ్ళి వాళ్ళు చూసేవాళ్ళు అంటే అతికించి రింగులు ఉండేవి, మెల్ల లావు చైన్లు ఉండేవి, ఒక పక్కకు నడిచేవాడిని, అదొక స్టైల్ నడిచేవాడిని బిడ్డలారా. ఏంది విచిత్రంగా ఉన్నానని చెప్పి నాకు చూసే జనమందరూ కూడా అట్లా చూస్తే కొట్టేసాను వాళ్ళని. నేను ఆడపిల్ల కనపడుతున్నానా నీకు, ఎప్పుడు నన్ను చూడలేదా, నీకు ఆడపిల్ల కనపడుతున్నానా అని చెప్పి కొట్టేసాను బిడ్డలారా. ఇలాగే నేను జీవిస్తూ ఉండేవాడిని. ఇలాగే జీవిస్తూ ఉన్నప్పుడు ఇక రాను ఎన్నో సెటిల్మెంట్లు, ఎన్నో గొడవలు, భార్య భర్తల గొడవలు, ఫ్యామిలీ తర్వాత లవర్స్ గొడవలు, ఎమ్మెల్యే స్థలాల్లో బీదవాళ్ళు ఆ గుడిసెలు వేసుకుంటే, ఆ రోజుల్లో గుడిసెలు అంటే ఎమ్మెల్యే గారి స్థలాలు, గవర్నమెంట్ స్థలాల్లో గుడిసెలు వేసుకునేవాళ్ళు. కాల్ చేయమంటే కాల్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు. అప్పుడు అట్లాంటి కేసులు మాకు అప్పగించేవాళ్ళు. మేల్ని వాళ్ళని కొట్టి గుడిసెలు మొత్తం ఒడబికేసి కొట్టి పరిగెట్టించేవాళ్ళం బిడ్డలారా. ఇలాగే నేను జీవిస్తూ ఉండేవాడిని. జీవిస్తూ ఉంటే ఎన్నో కేసు పోలీసు వారు తీసుకెళ్ళి బాగా కొట్టి తీసుకెళ్ళి స్టేషన్లు వేసేవాళ్ళు. స్టేషన్లో కూడా ఎమ్మెల్యేలు, తర్వాత సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి ఎస్ఐ గారు తెచ్చి ఫోన్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ బయట పంపించేవాళ్ళు బిడ్డలారా. ధర్నా వస్తే, బంద్ వస్తే ముందే కొట్టి సరుగుబాదు మొక్కలు తీసుకొని, అప్పుడు బందులు ఎక్కువ జరిగినాయి ఆ టయాల్లో. 91, 92, 93 అయ్యములో ఇవన్నీ చెప్పే స్టోరీ. 91, 92, 93 అలాగే జరుగుతూ ఉన్నప్పుడు ఆ బందులు వస్తే సరుగుబాదు మొక్కలు పట్టుకొని సోడా బుడ్లు కొట్టి కొట్లు ముప్పించేవాళ్ళం. సోడా బుడ్లు కొట్టి, సోడా బుడ్లు కూడా దొరకకపోతే దంసపాట్లు కొట్టేవాళ్ళం. అవి కూడా వెళ్తాయండి, అవి కూడా వెళ్తాయి. అలాగే జీవిస్తూ ఉండే. భయంకరంగా మార్చబడ్డాను నేను. నా తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు, కానీ నా రమ్మని వెళ్ళేవాడిని కాదు. నేను హిందూని, మీరు క్రిస్టియన్స్, నేను రాను, నా పేరు వెంకన్న బాబు, నేను రాను, మీకే దేవుడు, మాకు దేవుడు కాదు అని చెప్పి జీవించేవాడిని. ఇక వినాయక చవితి విజయవాడ తెలుసుగా, విజయవాడలో మామూలుగా ఉండదండి. పెద్ద పెద్ద బొమ్మలు తీస్తారు, పోటీ పడి బొమ్మలు తీస్తారు విజయవాడలో, మా ఉంటాం ఏరియాలో మరీ పోటీకి తీస్తారు బిడ్డలారా. ఇక విజయవాడలో వినాయక చవితి విగ్రహం తీస్తామంటే రిబ్బన్లు కట్టుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, పులిహార ప్యాకెట్లు, లడ్డూలు పంచిపెట్టి డ్యాన్సులు వేసుకొని, ఫుల్గా దాగి బొక్కాయ చల్లుకొని డాన్సులు వేసి అక్కడే ఎగిరి ఆ గుడి దగ్గరే, ఆ బొమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. మేము అక్కడే ఉండేవాళ్ళం, ఆ గుడి దగ్గరే ఉండేవాళ్ళం. అలాగే జీవిస్తా భయంకరమైన విగ్రహ ఆరాధనలో జీవిస్తూ ఉండేవాళ్ళం. విజయవాడ కనకదుర్గ గుడిలో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ సెలం, సీను, ఆ విజయవాడ కనకదుర్గ గుడి దేవస్థానంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా గుడి పైన తాగి ఆ గుడిపైన ఆ రూమ్లో పడుకునేవాళ్ళం. అక్కడే మేము అలాగే జీవిస్తూ ఉండేవాళ్ళం బిడ్డలారా. అలాగే జీవిస్తూ అలా నడుస్తూ ఉన్నప్పుడు ఇక అలాగే లాభం లేదని చెప్పని మా తల్లిదండ్రులు ఈ విజయవాడలో ఇలాగే ఉంటే వీడు ఇంకా చేతికి రాడు అని విజయవాడ నుంచి జగ్గయ్యపేట తీసుకొచ్చి మళ్ళీ ఒక ఐపీసీ పాస్టర్ కూతునిచ్చి నాకు పెళ్లి చేశారు. ఐపీసీ పాస్టర్ కూతురు నాకెట్లా ఇచ్చారు, రౌడీలాగా ఉన్నాడు, నీకు ఎట్లా ఇచ్చారు పాస్టర్ కూతుర్ని అంటే, ఆ పాస్టర్ గారికి ఏం తెలియదు పాపం. మా తల్లిదండ్రులు మంచి విశ్వాసులు, నాన్న అమ్మగారు మంచి విశ్వాసులు. అయితే నా పద్ధతిలో తెలియదు వాళ్ళకి. నేను విజయవాడలో ఎక్కువగా గొడవలు చేసినవాడిని కదండి, విజయవాడ జగ్గయ్యపేటలో. ఇవన్నీ ఆ పాస్టర్ గారు తెలియక నేను వాళ్ళ ముందు ఆ పెళ్లి చూపులకు వెళ్ళే ముందు ఇవన్నీ క్రాప్ కట్ చేసుకొని, జుట్టు కట్ చేసుకొని, ఈ రింగులు ఇవన్నీ తీసేసి, తెల్ల బట్టలు వేసుకొని, ఇలాగ సొక్క ప్యాంట్ వేసుకొని పోయి అయ్యగారికి పెళ్లి చూపులప్పుడు అయ్యగారు కనపడ్డాం. వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలని, మోసం చేయాలని నా ఉద్దేశం. దైవజనులాగా విశ్వాసి, మంచి విశ్వాసిలాగా ఉంటే ఇత్తడు ఐపీసీ పాస్టర్ గారు. పాస్టర్లు ఏం చూస్తారు, పై రూపం చూస్తారు, తెల్ల బట్టలు ఉన్నాయా లేదా, కుర్రోడు బాగున్నాడు పర్లేదా, లోకాసరం ఉన్నాయా అని చూస్తారు. అప్పుడు కడియాలు చేతి కడి ఉండేది, రాగి కడి ఉండేది, కడి గిడు ఈ గిద్దులు ఇవన్నీ తీసి పడేసి సమ్మర్ క్రాప్ వేసుకొని ఆ ప్లేన్కి ఇట్లాగే సేమ్ ఇలాగే మారిపోయి వెళ్ళిపోయి అయ్యగారికి వందనాలు చెప్పా. అయ్యగారు కింద మీద చూసాడు, ఒకరు బాబు ఒక్కడే కొడుకంట, ఇరిమియా గారికి ఒక్కడే కుమ్మాడంట, మన అమ్మని ఇస్తే బతికిద్దని చెప్పిన వాళ్ళు మోసపోయి పాప అమ్మని ఇచ్చి నాకు పెళ్లి చేశారు బిడ్డలారా. ఆ పాస్ గారు మోసం చేసి ఇక అమ్మని పెళ్లి చేసుకున్నాను.
తర్వాత ఒక 6 నెలలు మాత్రం అక్కడ ఉన్నాం, జగ్గయ్యపేటలో ఉన్నాము. 6 నెలల్లో నా బండారం బయటపడింది. ఇంక బిడ్డారా, 6 నెలల్లో నా బండారం బయటపడింది. 6 నెలల్లో ఇక బండారం అంటే నా యొక్క నాకు నిజరూపం బయటపడింది. తాగుబోతు రూపం. 6 నెలల తర్వాత ఫుల్ తాగి జగ్గయ్యపేటలో సోడా బుడ్లు కొట్టి కొట్లు మూపించి, థమ్సప్ బాటిల్ కొట్టి కొట్లు మూపించి, తర్వాత ఒక పెద్ద మారుతి కారు మీద పెద్ద బండ ఎత్తేసి ఆ టైం పోలీసు వారు వచ్చి పట్టుకుంటే పోలీసు వారు కూడా కొట్టి కింద పడి తొక్కి పారిపోయాం. మేము ఒక ముగ్గురు ఆ కేసులో ముగ్గురు ముద్దాయిలం ఆ కేసులో బిడ్డలారా. ఇక అప్పుడు పోలీసులు ఎండబడ, ఒక పక్క పోలీసు వాళ్ళు, ఒక పక్క కారు పాల్గొట్టిన వాళ్ళు, ఒక పక్క వేరే వాళ్ళు ఉరికిచ్చే వేరే బ్యాచ్, 3 బ్యాచీలు వాళ్ళు ఒకే రోజు 3 వర్గాలను కొట్టాం. భయంకరంగా మార్చబడ్డాను బిడ్డలారా. అలాగే ఇక ఆ టైంలో పోలీసు వారిని కొట్టాము, వేరే వాళ్ళు మారుతి గారు బాగా కొట్టి వాళ్ళని కొట్టాము, వేరే వాళ్ళు సోడా బుడ్లు థమ్సప్ బాటిల్ కొట్టి వాళ్ళు ఉరికిచ్చి పాదాం. ఇక ఆ టైంలో 3 వర్గాలు నన్ను చంపడానికి 15-20 మంది, ఒక పక్క పోలీసు వాళ్ళు జీబు, ఒక పక్క 2 వర్గాలు వేరే వాళ్ళు కత్తులు కర్రలు గొడ్డలు పట్టుకొని 20 మంది వెనకాల పడ్డారు బిడ్డలారా. కానీ దొరకలేదు. ఎందుకో నేను అనుకుంటాను, ఈరోజు నేను దొరకలేదు వాళ్ళకంటే దేవుని ప్రణాళిక తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నవాడు దేవుడు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఎందుకు నన్ను శత్రువుకు అప్పగించలేదు, కాపాడబడ్డాను అంటే తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఏర్పరచుకున్న దేవుడు కనుక, ఎరిగినవాడు కనుక, పిలుచుకున్న దేవుడు కనుక తప్పించాడు బిడ్డలారా. 20 మంది వెనకాల పడ్డారు చంపడానికి, దొరకలేదు నేను. అది దేవుడే సాక్ష్యం దీనికి. మీరెవరు చూడలేదు, నా దేవుడు చూశారు. అలాగా నేను జీవిస్తున్నప్పుడు తప్పించుకొని అక్కడి నుంచి నా భార్యను అర్ధరాత్రి 1 గంటప్పుడు తీసుకొని వేరే ఊరు వెళ్ళి దాక్కున్నాము బిడ్డల. తర్వాత ఆ కేసులు కొట్టేశారు. దొరికిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళినాము. విజయవాడలోనే సెటిల్మెంట్లు, గొడవలు, ప్లాట్లు, ఆ ప్లాట్ కాల్ చెప్పించి కాలు తీసేస్తే ఇంత, చేయి తీసేస్తే ఇంత, వార్నింగ్ ఇస్తే ఇంత, కొడితే ఇంత, నరికి చంపితే ఇంత, బాంబులేసి చంపితే ఇంత, పొరుసు చంపితే ఇంత అని సెటిల్మెంట్లు ఉండేవి మాకు. సెటిల్మెంట్లు అన్నీ కూడా కేసులు ఒప్పుకొని బిడ్డలారా ఎన్నో కేసులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎన్నో కేసులు మాకు ఉదయం పూట జీబు వచ్చేది, సుమో వచ్చేది బిడ్డలారా. సుమో ఎక్కడ మాల్సిన అప్పుడు మాకు మాన్సేన్ ప్యాకెట్ గుట్టకాలు ఉండే మాన్సేన్ ప్యాకెట్లు, గుట్టకా ప్యాకెట్ వేసుకొని సీడు కాల్చి పైకి దేవండి అని ఇట్లా చూస్తే రింగులు సొంగమూతిలా పెడితే రింగులు వచ్చాయి బిడ్డలారా. ఆ సీడు లాగి ఇట్లా సొంగమూతిలా పెడితే రింగులు వచ్చాయి. భయంకరంగా మార్చబడ్డాను బిడ్డలారా. అయితే నా భార్య నా కోసం ఏడుస్తూ ఉండేది. తల్లిదండ్రులు ప్రార్థన చేసేసి ఇడిచిపెట్టారు, మారడు ఇడు అని వాళ్ళు నాన్న అమ్మ 9 మాసాలు కని పెంచిన వాళ్ళు ఈయన మారట్లేదు, రోజు గొడవలు ఎక్కువవుతున్నాయి. ఎన్నో కేసులు, ఎన్నో స్టేషన్లు, ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళి పోలీసు వారు కొట్టి నా చేతికి ఆ కిటికీకి చైన్ వేసి వాళ్ళు లాకేసి లాకేసేవాళ్ళు. బెడిలేసి నా మందు దిగిపోయినాక తీరా చూస్తే ఎక్కడున్నా నేను చూస్తే నేను పోలీస్ స్టేషన్లో కిటికీకి వేసి ఉండేది, బేడీలేసి కిటికీకి వేసి ఉండేవాళ్ళు. లోన్ వేసాక ఎందుకు బేడీలు వేసారంటే లోన్ ఉన్నోడిని కూడా కొట్టే ఉన్నాడు తాగిన మైకంలో, తెలియక వాళ్ళు కొడుతున్నానంట బిడ్డలారా. ఇలాగే భయంకరంగా నేను జీవిస్తూ ఉండేవాడిని. ఇలాగే జీవిస్తూ ఉన్నప్పుడు ఇక నా భార్య మా తల్లిదండ్రులు ఇడిచిపెట్టారు, నా భార్య ఇడిచిపెట్టలే బిడ్డలారా. ఎందుకంటే పాస్కర్ కూతురు కదండి, ఐపీసీ పాస్కర్ కూతురు కదండి. ఇక నా కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది బిడ్డలారా. కనీసం నా భార్యను చేసుకున్నా కానీ ఒక్కప్పుడు సరైన భోజనం పెట్టలేదు, సరైన బట్టలు కొని లేదు. 100 రూపాయలు చేతికి వస్తేనే బ్రాంతి షాప్కి వెళ్ళేవాడిని. నేను ఇలాగే జీవిస్తూ ఉండేవాడిని బిడ్డలారా. జీవిస్తూ ఉన్నప్పుడు నా భార్య నా కోసం ఉపవాసాలు ఉండి ఎంతో ఏడ్చేది. నా కోసం ఆలోచించి ఏడ్చి నా భార్య క్షీణించిపోయింది. నేను వస్తున్నాను అంటే నా భార్య వెళ్ళి బాత్రూంలో దాక్కునేది. బాత్రూంలో నేను వస్తున్నానంటే బాత్రూంలో దాక్కునేది. నాకు అప్పుడు 3 పిల్లలు పుట్టారండి బిడ్డలారా. 3 పిల్లలు మంచం కింద దాక్కునేవాళ్ళు. నా భార్య వెళ్ళి బాతులు దాక్కునేది. కనీసం కడుపు నిండా భోజనం పెట్టేవాడిని కాదు, సరైన బట్టలు కొనిచ్చేవాడిని కాదు. ఆడపిల్లలకు బట్టలు లేకపోతే నా భార్య పాత బట్టలు కొనుక్కొచ్చి 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి నా భార్య బట్టలు వేసేది ఆడపిల్లలకి. భయంకరంగా మార్చబడ్డాను. నా సుఖాన్ని చూసుకునేవాడిని కానీ నా భార్య తిన్నదా, నా బిడ్డలు తిన్నారా లేదా ఆలోచించేవాడిని కాదు. అలాగే జీవిస్తున్నాను. నా భార్య ఆలోచించి ఏడ్చి ఎండిపోయింది నా భార్య బిడ్డలారా.
అలాగే నానమ్మ విడిచిపెట్టేశారు. నా కోసం ఇలాగ జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో గొడవలు, ఎన్నో సెటిల్మెంట్ చేస్తున్నాన్ని. తాగిన మైకంలో బ్లేడ్లు నవిలి, తాగిన మైకంలో కొత్త కొత్త బ్లేడ్లు బిడ్డలారా, కొత్త కొత్త బ్లేడ్లు నోట్లు పెట్టుకొని నవిలివన్నీ తాగిన మైకంలో భయంకరంగా మార్చబడ్డాను. భుజాల దాకా జుట్టు ఉండేది, భయంకరంగా చేతికి రింగులు, చేతికేమో ఇత్తడి కడియాలు, ఆ మెల్ల చైన్ ఉండేది, బ్లేడ్లు గడ్డంకెక్కిన బ్లేడ్లు నవిలి పూసేవాడిని. మొక్కలు నవిలి పూసేవాడిని బిడ్డారా. మాకు అలవాటు. కొంతమంది ఇప్పుడు కూడా నవిలే వాళ్ళు ఉన్నారు బిడ్డ, బ్లేడ్లు బిడ్డారా. ఆ తాయి ఒక సైకోగా మార్చబడ్డాను. ఈ కుడి భాగంలో ఇత్తడి కత్తి ఉండేది, బెల్ట్ కత్తి, పెద్ద కత్తి ఉండేది, బుట్టది కాదండి, చాలా పెద్ద కత్తి ఉండేది. అది దానికి బెల్ట్ కత్తి ఉండేది బిడ్డారా. భయంకరంగా ఉండేవాడిని. అలాగే జీవిస్తూ ఉండేది. నా భార్య ఉపాసాలుండి రాత్రి భాగాల్లో ప్రార్థన చేస్తుండేది. ఒకసారి తాగి నా స్నేహితులు గొడవలకు వెళ్ళినప్పుడు సెటిల్మెంట్ డబ్బులతో పుల్లు తాగి ఒకసారి తూలి బురదల్లో పడిపోయేవాడిని. ఒకసారి మున్సిపాలిటీ కుండీలు పక్కన పడిపోయాను బిడ్డారా. రోజు 2 పుల్లు బాట్లు తాగుతూ ఉండేవాడిని, ఫుల్గా తాగేవాడిని. రోజు 2 పుల్లు బాట్లు తాగిన బిడ్డారు. అలాగే తాగుతున్నప్పుడు నా భార్య ఒకసారి బురదలో నుంచి లేపి మేము చేసి తీసుకెళ్ళి స్నానం చేయించి పడుకోబెట్టి నా కోసం తలాపున కాళ్ళ కాడో ఏడిసి ప్రార్థన చేస్తుండేది. ఆ కన్నీళ్ళు నా కాళ్ళ మీద పడతా ఉండేవి, ఏడిచిన కన్నీళ్ళు. మెలకు వచ్చి చూసేవాడిని. చూస్తే నా భర్తను మార్చవా ప్రభు అని నా భార్య ఏడిచేది బిడ్డలారా, ఏడిచేది. అలాగే జీవిస్తూ ఉండేవాడిని. ఎవరి మాట వినేవాడిని కాదు. ఇలాగే జీవిస్తున్నప్పుడు తర్వాత ఒకరోజు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు ప్రార్థన చేయడానికి. ఆయన విజయవాడ వంటంలోనే, ఆయన పేరు మోజెస్ గారు. వచ్చి ప్రార్థన చేస్తాను, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. అటెండ్ అప్పుడే నేను బాగా తాగొచ్చానండి. తాగొచ్చిన తర్వాత పాస్టర్ గారిని నేను అరిస్తే ఇది మళ్ళీ బయటకు వచ్చాను సంబుదామని చెప్పని పుచ్చకాయల కోసం కత్తున్న చేతిలో బిడ్డారా వెనకాల పడ్డా. పాస్టర్ సంబుదాం దొరకలే. పాస్టర్ గారు 3 కిలోమీటర్లు ఉరికిచ్చా పాస్టర్ని వెనకాల పడి. దొరికితే ఆ పాస్టర్ గారిని చంపేసేవాడిని బిడ్డారా ఆ రోజు తాగిన మైకంలో. కానీ ఆ పాస్టర్ గారు పారిపోయాడు బిడ్డారా. అటువంటి భయంకరంగా జీవిస్తూ ఉండేవాడిని. చర్చికి వెళ్ళొద్దని ఒకసారి నా భార్యని ప్లాస్టిక్ స్టూల్తో ప్రార్థన చేసి ఆవిడ ఉపాసం శుక్రవారం రోజు ఉపాసం ప్రార్థన చేస్తుంటే ప్లాస్టిక్ స్టూల్ తీసుకొని నెత్తిని కొట్టా. నీకు పద్దాకు దేవుడే కావాలా, కుటుంబం వద్దా అని చెప్పని ప్రార్థన చేయొద్దని చెప్పని బిడ్డారా. ఒక ప్లాస్టిక్ స్టూల్తో నెత్తిని కొడితే అమ్మాయ ఏసయ్యా అని కేకేసి కింద పడిపోయింది బిడ్డలారా. కింద పడిపోయింది. చెవులోంచి బ్లడ్, చెవులోంచి రక్తం కారుతూ ఉంటే హాస్పిటల్కి వేసుకెళ్ళారు. ఆ రోజు నా భార్య నా చేతిలో చనిపోయేది. భయంకరంగా మార్చబడ్డాను. ఒక సైకో భయంకరమైన దుర్మార్గుడిగా మార్చబడ్డాను బిడ్డలారా. ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. నేను గొప్ప అనుకునేవాడిని బిడ్డలారా. అలాగే జీవిస్తూ ఉండేవాడిని. నా భార్య ఏడిచి అలిసిపోయింది. ఇంక అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు బిడ్డలారా మామూలుగా సెటిల్మెంట్ వచ్చిందండి. మామూలుగా నా 1,50,000 రూపాయలు ఎమ్మెల్యేగా రేట్ హ్యాండ్ తలకాయ నరకాలి, చంపేయాలి అని చెప్పారు బిడ్డలారా. ఒక ఎమ్మెల్యేగా రైట్ హ్యాండ్ ఆయన 2 చంపినాడు. అప్పటికి అతను ఇద్దరు చంపాడు. ఆ కేసు నాకు అప్పగించి అతను చంపాలని బిడ్డలారా. అతను ఎమ్మెల్యేగా రైట్ హ్యాండ్ అన్నమాట బిడ్డలారా. అది ఆ కేసు 1,50,000 రూపాయలు ఒప్పుకొని అందులో 4 ముద్దాయిలమండి. అయితే ఇద్దరం మామూలుగా ఇంట్లోకి చంపాల్సి వచ్చింది. కానీ ఆ టైంలో ఎవరు మామూలుగా ఇద్దరు వెళ్ళిపోయారండి. ఉండవు ఇంట్లో పోయి చంపాలంటే మా వల్ల కాదు అని చెప్పి 2 వెళ్ళిపోయారండి. నేను నా ఫ్రెండ్ ఇంకొక అతను మామూలుగా ఉంటాడు. అతను తీసుకొని ఇద్దరం కలిసి వెళ్ళి మామూలుగా నా చేతిలో కొబ్బరి బొండాల కత్తి నా దగ్గర బిడ్డారా. దాన్ని 1 వారం రోజులు సన్నటి ఇసుకేసి మెత్తగా నూరి పెట్టుకున్నాను అతని కోసం. ఆ ఎమ్మెల్యే రైట్ నరకడానికి. 1 వారం రోజులు బయట కాపేసామండి. కెచ్చి గీసాం, బయట దొరకలేదు బిడ్డారా. మళ్ళీ బయట ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లోకి 4 బాల్స్ని ఇద్దరు రానుంచి పారిపోయారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి లోనికి వెళ్ళి అతను మరత కుర్చీలో పడుకొని టీవీ చూస్తున్నప్పుడు వెనకాలగా వెళ్ళాం. మా ఫ్రెండ్ ఎదర భాగంలోకి వెళ్ళాడు, నేను మా వెనక భాగంలోకి వెళ్ళాను బిడ్డారా. నా చేతుల్లో కొబ్బరికాయ కత్తితో ఆ తలకాయ మీద మెడకాయ మీద వేసేస్తాను నా చేతితోనే. 2 ఏట్లకి ఆ తలకాయ తెగిపోయింది బిడ్డారా. 2 ఏట్లు తలకాయ తెగిపోయింది. ఇక మా ఒళ్ళంతా బ్లడ్, చేతులు మొత్తం రక్తాలు గడ్డలు ఒళ్ళంతా బ్లడ్, నీ సువాసన ఒళ్ళంతా. ఇలాగే మామూలుగా పారిపోయాం. జనం అందరూ వచ్చారు కానీ మా కాడికి ఎవరు రాలిపోయారు బిడ్డారా. మమ్మల్ని ఎవరు టచ్ చేయలేదు. మేము ఏమంటే పారిపోయిన 2 బైకులు స్టార్ట్ చేశారు. బైకులు వేసుకొని వెళ్ళిపోయాము. వారం తర్వాత ఒక ఇంట్లో దొరికాం బిడ్డలారా. ఒక ఇంట్లో దొరికామండి. వాళ్ళు తీసుకెళ్ళి బిడ్డలారా మామూలుగా వారం తర్వాత పోలీసు వారు దొరికాం ఒక ఇంట్లో. వాళ్ళు పోలీసు వారు తీసుకెళ్ళి నన్ను అరికాలు అరిచేతులు బోర్లు పడుకోబెట్టి తాళ్ళతో బిగించి బట్టలు మొత్తం తీసేసి కడ్డారి మీదే ఉంచి ఇంట్రాకేషన్
చేయడం స్టార్ట్ చేశారు బిడ్డలారా. ఇంట్రాకేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇంకెంతమంది చంపావు, ఇంకా సంపాదించారు ఎంతమంది ఉన్నారు అని ఇంట్రాకేషన్. నేను చేసిన నేరాలు మొత్తం ఒప్పుకున్నాం. బోర్ల బడికి పెట్టి కొడుతుంటే తెల్లారి గంటల 3 గంటల నుంచి ఉదయం 6 వరకు కొడతాం. ఇంకా వాళ్ళు కొడుతూనే ఉన్నారు బిడ్డలారా. లాఠీ మార్చి లాఠీ కొడుతున్నారు బిడ్డలారా. నేను చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నాను. అయినా సరే విడిచిపెట్టలే పోలీసు వాళ్ళు. బోర్ల బడుకు పెట్టి బూడికలతో తొక్కిపెట్టి ఒక ముగ్గురు అట్లా లాగి ఏంటి 5 పోలీసులు కలిసి కొట్టేవాళ్ళు పెట్టారు. 5 కలిసి కొట్టేవాళ్ళు. కొడుతుంటే అండి నా శరీరం అంతా కూడా పోలీసు వారు కొడుతుంటే 5 కలిసి నా శరీరం అంతా కూడా ఉబ్బిపోయి పగిలిపోయి రక్తం మడుగులో ఉండిపోయా. నేను చేసి నేరాన్ని ఒప్పుకున్నా కానీ విడిచిపెట్టలే పోలీసు వాళ్ళు. ఇంకా కొడుతున్నారు. నేను లాస్ట్కి నా నోరు తడారిపోతా ఉంది. చనిపోతా పరిస్థితి వచ్చింది. కళ్ళన్నీ బయర్లు కమ్ముతున్నాయి. రక్తం మడుగుల్లో పోలీసులు కొట్టి దెబ్బలకి నా శరీరం అంతా పగిలిపోయి రక్తం మడుగుల్లో ఉండిపోయాను నేను బిడ్డలారా. ఇంకా కొడుతున్నారు పోలీసు వారు. ఇంట్రాకేషన్ చేస్తున్నారు నన్ను. లాస్ట్కి ఎస్ఐ గారు అన్నాను, చనిపోతే ఎస్ఐ గారు అన్నాను. అంటే నువ్వు చచ్చిపోతానే కొడుతున్నావు అన్నాడు ఎస్ఐ గారు. ఇంకా ఎమ్మెల్యే గారు ఏంటంటే కదండి, ఎమ్మెల్యే తాలూకు కదండి, ఇంకేమైనా ఉందని చెప్పి వాళ్ళు అలాగే వాళ్ళు ఇంకా బాగా కొట్టారు బిడ్డలారా ఇంట్రాకేషన్లో. ఇక లాస్ట్ చనిపోతా అనిపించింది నాకు. ఇంకా నోరంతా ఆరిపోతుంది, కళ్ళు బయలు గమ్ముతున్నాయి. మామూలు టైంలో నా భార్య మామూలుగా ఉన్నప్పుడు తాగనప్పుడు ఇలాగ చెప్పేది, ఇలాంటి పాపుల కోసమే యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. ఎంతటి పాపిని కూడా యేసే క్షమిస్తాడు. ఎంతటి దుర్మార్గుని కూడా యేసు ప్రభు వారు నేను పాపినయ్యా దుర్మార్గుని అంటే క్షమిస్తాడు అనే మాట ఆ పోలీసులు కొడుతున్నప్పుడు నా చెవులో ధ్వని పలుకుతుంది. ఎప్పుడో చెప్పిన మాట నా చెవులో ధ్వని పలుకుతుంటే ఆ దెబ్బలు తట్టుకోలేక రక్తం అడుగుల్లో ఉండి ఆ దెబ్బలు తట్టుకోలేక యేసు ప్రభువాని కేకేశా. ఎప్పుడైతే యేసు ప్రభువాని కేకేశానో బిడ్డలారా పోలీసులు కొట్టం ఆపు చేశారు. ఇంకా కొట్టం ఆపు చేసి కొట్టుకోకుండా ఆపు చేసి నన్ను జుట్టు పెట్టి లాక్కి ఒక పేపర్ వేసి సరసాల్లో పడుకోబెట్టారు. రక్తం అడుగులోంచి లాక్కిపోయి ఒక పేపర్ వేసి పడుకోబెట్టారు. సరసాల్లో పడుకోబెట్టారు పేపర్ పైన. ఒక వారం తర్వాత నన్ను ఉంచి ఆ గాయాలు మొత్తం కడిగి ఇంజక్షన్లు వేసి నాకు నిలువు బేడీలు వేసి కోర్టు తీసుకెళ్లారు. ఇటు పక్క పోలీసు అని గన్మేను, ఈ పక్క గన్మేను బిడ్డలారా తీసుకొని కోర్టు కట్టం చేస్తే కోర్టు నుంచి సబ్ జైలు పంపించారు. సబ్ జైల్లో 4 నెలలు ఉన్నానండి. నా కోసం ఇంకెవరు రాలేదు బిడ్డలారా. సబ్ జైల్లో నేను 4 నెలలు ఉన్నాను. నా కోసం ఇంకెవరు రాలేదు. ఒంటరిగా మిగిలిపోయాను. నా కోసం 11 సంవత్సరాలు నా భార్య ప్రార్థన చేసింది బిడ్డలారా. ఆ 11 సంవత్సరాలు ప్రార్థన ఈరోజు నన్ను జైలు గోడల్లో దేవుడు నన్ను ఈరోజున ఒక గొప్ప సేవకుడిగా మార్చాడు. ఈ రోజున బిడ్డలారా నేను బ్రతికి ఉన్నానంటే పిల్లరా అది నా దేవుని బాహుల్యం. అలాగే నేను జైల్లో 4 నెలలు ఉన్నానంటే అప్పుడు నా కోసం ఇంకెవరు రాలేదు. నా కోసం ఎవరు రాకపోతే బిడ్డలారా నా భార్య 11 సంవత్సరాలు ప్రార్థన చేసేసి అలిసి విడిచిపెట్టేసింది. జైలు విడిచిపెట్టేసాక ఇక నాకు లాస్ట్కి చనిపోదాం అనుకున్నాను. 4 నెలల తర్వాత బెయిల్ ఎవరు రాలా అంటే బెయిల్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నాకు బెయిల్ పెట్టడానికి ఎవరు రాలేదు. చనిపోదాం అనుకున్నానండి. చనిపోదాం అనుకున్నప్పుడు ఆ రాత్రి పూట సరసాలు యేసుప్రభు అంటే వాళ్ళు కొట్టేటోళ్ళు ఆపిచేశారుగా. మా తండ్రి గారిని యేసుప్రభు బాగు చేశాడుగా. ఒకళ్ళు యేసుప్రభు కనుక నాకు క్షమిస్తే ఈ జైల్లో నుంచి బయటికి రేపు 5 తీస్తే నేను యేసుప్రభు కోసం బతుకుతా అని చెప్పని ఆ రాత్రి మెల్లం స్వరంతో నైట్ పూట 1 గంటప్పుడు నా పాపాలన్నీ జైల్లోనే ఉండి ఒప్పుకొని యేసుప్రభు నేను పాపిని నన్ను క్షమిస్తావు అంటూ మొదలుపెట్టి ఏడ్చాను బిడ్డలారా. నన్ను క్షమిస్తే నన్ను జైల్లోంచి బయట తీయండి. నేను ఎవరి కోసం జీవించనయ్యా, నేను నీ కోసం జీవిస్తాను, నేను నీ కోసం బతుకుతాను ప్రభువా, నేను మారిపోతా అని చెప్పి ఆ రాత్రి ఏడ్చి నా పాపాలను ఒప్పుకొని రేపు 5 దాటితే 5 వరకు నీ కోసం జీవిస్తా, 5 దాటి చచ్చిపోతా ప్రభు అని చెప్పి రాత్రి ఏడిసి నా పాపాలను ఒప్పుకున్నానండి. తెల్లారింది 5 అయింది. 5 గంటలకు చాలామంది బెయిల్ వచ్చి నాకు బెయిల్ రాలేదు. ఇక నేను చనిపోదామని నేను నా గదిలోనికి వెళ్ళి కరెంట్లో చేయిబెట్టిపోయి చచ్చిపోతున్నానండి. కరెంట్లో చేయి పెట్టబోతున్నాను. నా చెయ్యి కొద్దిగా ఇక చెయ్యి అలా కరెంట్ కాడికి వెళ్తుంది చచ్చిపోతానికి. వెనకాలుగా కానిస్టేబుల్ వచ్చి కాకేశాడు, ఏ బాబు నీ బెయిల్ వచ్చిందయ్యా అన్నాడు. ఆ వెళ్ళే చెయ్యి అలాగా ఆగిపోయిందండి. యేసుప్రభు అని పెద్దగా యేసుప్రభు అని కేకేశాం. బిల్లరా అప్పుడు కూడా ఎవరో 2 వ్యక్తులు నాకు తెలియని వ్యక్తులు వచ్చి నాకు షూటీ సంతకం పెట్టి వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు బిడ్డలారా. నా వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు ఎవరో ఇప్పుడు కూడా నాకు తెలియదు.
సూటి పెట్టి వెళ్ళిపోయారు. అయిన తర్వాత నేను జైలు గోడలో వచ్చి నేను వాళ్ళు విడిపించబడ్డాను. నా మారు మనసు పొందాను. నా పాపాన్ని విడిచిపెట్టుకున్నాను. ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకే మరణించాలని వీళ్ళరా వాళ్ళు జైలు నుంచి వచ్చిన తర్వాత నా భార్య నా కాడికి వచ్చిందండి. నా భార్య బిడ్డలు కట్టుబట్టలు ఛార్జీ కూడా లేకపోతే కట్టుబట్టలు అమ్ముకొని 14 చీరలు 600 రూపాయలకు అమ్ముకొని విజయవాడ నుంచి తెలంగాణ మిర్యాలగూడ పట్టణానికి వచ్చాము బిడ్డ. వచ్చి చెట్టు కింద 3 రోజులు ఉన్నాము బిడ్డలారా. ఆ రీతిగా చెట్టు కింద సేవ స్టార్ట్ అయింది. ఈ రోజున ఆదివారం 500 మంది వస్తారు. ఇప్పుడు దగ్గర ఒక 5,000 మందికి బాప్తిస్తాలు ఇచ్చాం. ఇంకా మనకి 2 బ్రాంచీలు దేవుడు ఇచ్చినాడు బిడ్డలారా. ఒక మంచి సేవా జీవితాన్ని ప్రభు ఇచ్చినాడు. నా జీవితాన్ని మార్చినట్లే మీ జీవితాన్ని మారుస్తాడు. ఈ బ్రతుకులు ఏసే మారుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏసే గొప్పవాడు, నమ్మదగినవాడు. నమ్మకం పాపాన్ని పూర్తిగా విడిచిపెడితే ఏసే మీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రైజ్ లార్డ్.